గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో బడ్జెట్ విడుదల కీలకంగా మారింది. సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద బీఆర్ఎస్ కార్పొరేటర్లు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అసలు వరంగల్ కౌన్సిల్ సమావేశం ఎలా జరిగింది? సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో మా ప్రతినిధి శ్రీధర్ వివరిస్తారు. మహానగరపాలక సంస్థలో ఉన్నటువంటి అయితే మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అటు కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా గ్రేటర్ నగరంలో ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి పనులపై నిధులపైన కూడా పూర్తిగా కేటాయించే విషయంలో ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్తో పాటు ఇక్కడ స్థానిక ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. ఏదైతే మేయర్ గుండు సుధారాణి అధ్యక్షన జరిగినటువంటి ఈ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే సమావేశము 11 గంటల ప్రాంతంలో సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం 2:30-3 గంటల వరకు కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మొదటి అంశంలో గ్రేటర్ నగరంలో ఉన్నటువంటి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించే విధంగా ఆ బడ్జెట్ను అయితే రిలీజ్ చేసినటువంటి అంశం అయితే మేయర్ గుండు సుధారాణి ప్రసంగించారు. అయితే ప్రసంగంలో పూర్తిగా నిధులు కేటాయింపు విషయంలో పాటు ప్రజాప్రతినిధులు, అది ముఖ్యంగా కార్పొరేటర్లు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా అభివృద్ధిపై తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను పూర్తిగా సమావేశంలో ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉంటుంది. ఒక్కొక్క నియోజకవర్గ ఒక్కొక్క డివిజన్కు దాదాపుగా 66 డివిజన్లు ఉన్నటువంటి ఈ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో దాదాపుగా 66 డివిజన్లకు ఒక్కొక్క డివిజన్కు 50 లక్షల పైచీలకు కూడా కేటాయించినట్టుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంలో భాగంగా కొంత అభివృద్ధి జరిగేటువంటి విలీన ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధి పథకంలో వెళ్లాల్సినటువంటి సందర్భంలో కొంతమంది కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేవలం వారికి బడ్జెట్ విషయంలో వారికి ఎలాంటి తెలపకుండా, ముందస్తు ప్రమేయం లేకుండా, వారికి తెలియకుండానే వారిని బడ్జెట్ కేటాయించినట్టుగా కొంత అసంతృప్తి అయితే వ్యక్తం జరుగుతుందనేది మాత్రం ప్రధానంగా తెలుసుకోవచ్చు. ఈరోజు జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో మాత్రం పూర్తిగా నిధుల కేటాయింపుతో పాటు కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వ కబ్జాకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే గత బీఆర్ఎస్ పాలనలో కూడా పూర్తిగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనవి, వాటిని పరిరక్షించేటువంటి నాదులు లేకుండా పోయారనేది ఇక్కడ ఉన్నటువంటి అంశం ప్రధాన ఎజెండాగా కూడా తీసుకున్నారని చెప్పుకునేది ఒక అంశం అయితే కనబడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నగరంలో గ్రేటర్ నగరంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యనే రకంగా వచ్చినట్టుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ అయితే విషయంలో ప్రధానంగా జరుగుతున్నటువంటి సర్వసభ్య సమావేశంలో ఏదైతే మేయర్ గూడెంలోనే కొంతమంది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు పూర్తిగా బైకట్ చేసినట్టుగా పక్కన పెట్టినట్టుగా అసంతృప్తిగా వెల్లువెత్తినటువంటి కొంతమంది కార్పొరేటర్లు నేరుగా అదైతే సమావేశం మందిరం నుంచి బయటకు వచ్చి వరద బాధల కంటే ముఖ్యంగా ముంపు ప్రాంత వాసుల ఫిర్యాదులు కూడా ఎక్కువగా వచ్చినటువంటి వాటికి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని చెప్పేసి ఒక అంశం తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఆ తర్వాత మేయర్ గుండు సుధారాణి ఈ నివేదిక సమర్పించిన తర్వాత ఛాంబర్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఏదైతే సర్వసభ్య సమావేశంలో జరిగిన అంశాలపై వివరణ ఇచ్చుకుంటేనే కార్పొరేటర్లు ఎవరైతే బైకట్ చేసి వెళ్ళారో వారందరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే వారికి నచ్చినట్లుగానే చేయాలంటే జరగదనేది కూడా ఒక ప్రధాన అంశంగా కూడా మేయర్ గుండు సార్ అని చెప్పుకుంటూ వచ్చేది. ఆ తర్వాత ఇక్కడ వసూళ్ల దందాకు పాల్పడుతున్నాడు, కొంత గ్యాంగులను మెయింటైన్ చేసి జనాల్లో భయాందోళనకు గురి చేస్తున్నాడు. దానికి స్వయంగా ఏదైతే ఒక చర్చకు సిద్ధమా అంటూ కూడా ఈరోజు వినయ్ భాస్కర్కు సవాల్ వీసినటువంటి అంశం నారాయణ రెడ్డిది ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భద్రకాళి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా కూడా చర్చకు సిద్ధం కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు, ముఖ్యంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు దాసే వినయ్ భాస్కర్ కూడా సవాల్ వీసినటువంటి అంశం కనబడుతుంది. ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వినయ్ భాస్కర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా ఒక విచిత్ర వాతావరణం తీసుకురావాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి జనాలకు భరోసా ఇస్తూనే వారి మాటలు ఎవరు నమ్మొద్దు, మోసపోవద్దని చెప్తూనే జరుగుతున్న రోజుల్లో, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి వారి ప్రజాప్రతినిధులకు ధైర్యం నింపుతూనే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలపై ఎలాంటి ఇబ్బంది పడకుండా కార్పొరేషన్లో ఉన్నటువంటి 66 డివిజన్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క డివిజన్కు 50 లక్షలు కేటాయించడమే కాకుండా పనులపై పూర్తిగా దృష్టి సారించాలని చెప్పేసి భరోసా ఇస్తున్నటువంటి అంశం అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ వరంగల్ గ్రేటర్ నగరంలో జరిగినటువంటి ఈరోజు సర్వసభ్య సమావేశంలో
పూర్తిగా వరంగల్కు ఎక్కడ అంటే ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా వరంగల్ గ్రేటర్ నగర చరిత్రలోనే దాదాపుగా అధిక మొత్తంలో జనరల్ ఫండ్ నుంచి 120 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడము, అభివృద్ధి కోసం పెద్దపీట వేయడమే కాకుండా అంటే రాష్ట్రంలోనే రెండో రాజధానిగా వరంగల్ను నిర్మించడమే ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి నిధుల కేటాయింపు విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూనే వరంగల్ గ్రేటర్ నగర వాసులకైతే కాంగ్రెస్ పార్టీ భరోసాను నింపుతూ ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గుండు సోరాని, అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు బస్వరాజ్ సారయ్య కూడా హామీ ఇవ్వడం అయితే ఈరోజు ప్రధాన అంశంగా కూడా చెప్పుకోవచ్చు. శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, గౌరవ పరకాల శాసనసభ్యులు శ్రీ పేద మధ్య తరగతి వర్గాల